హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేసేయండి. ఆల్ వీడియోస్ చూసేయండి. ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన మా ఫేవరెట్, నాకు చాలా చాలా ఇష్టం చిన్న గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ, కాశీ గుమ్మడికాయ అని కూడా దీనికి పేరు. కానీ దీని పేరు ఏదో ఉందండి, మా బాబు తీసుకొచ్చాడు సూపర్ మార్కెట్ లో. చిన్నగా ఇంతే ఉంటుంది, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. దీంతో హల్వా చేస్తున్నాను చూడండి, ఎంత క్యూట్ ఉంది కదా, చాలా చిన్నగా ఇలా వచ్చిందనమాట. ఇలా ఉంది. ఇది ఆఫ్ చెక్కు తీసాను, చెక్కు తీసి దీన్ని పక్కన పెట్టా. దీనిలో గింజలు కూడా ఉండవు, మొత్తం ఇలానే ఉంటుంది. చాలా టేస్ట్ బాగుంటది. ఆల్రెడీ నేను ఒకసారి చేసా, అందుకే మీకు చూపించడానికని. దీనిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి, హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా తినకండి, కాళ్ళు పట్టుకుపోతాయి, నడుములు పట్టుకుపోతాయి అని చెప్తారు. కానీ అప్పుడప్పుడు తింటే హెల్త్ కి ఎంతో మంచిది. చక్కగా గుమ్మడికాయ మొత్తం చెక్కు తీసి పెట్టుకున్నా శుభ్రంగా. ఇదిగో చూడండి, కనిపిస్తుందా? చక్కగా సీడ్స్ ఉండవనుకున్నాను కానీ కొంచెం ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా మనం వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకో చెప్పమంటారా? హై ప్రోటీన్ ఉంటుంది గుమ్మడి గింజల్లో. చాలా అంటే ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది మనకి హెల్త్ కి. జుట్టు ఊడే వాళ్ళకి కూడా, జుట్టు ఊడకుండా ఉండడానికి కూడా గుమ్మడి గింజలు ఎక్కువగా తింటారనమాట. హై ప్రోటీన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకొని దీనిలో బెల్లం కట్ చేసి, బెల్లము యాలక్కాయల పొడి వేసుకొని శుభ్రంగా మగ్గబెట్టేసుకోవడమే. యాలక్కాయలు ఒక 4 దంచేసాను, బెల్లం వేసుకున్నా, ఇంతే. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టి ఆవిరికి ఉడికించుకోవటమేనండి. అద్భుతమైన గుమ్మడికాయ హల్వా ఎంతో రుచికరంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని గురించి తెలిసిన వాళ్ళైతే మిస్ చేయకుండా చేసుకొని తింటారండి తప్పకుండా. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసా, కనిపిస్తుందా? చక్కగా గుమ్మడికాయ కట్ చేసుకున్నాము, బెల్లము యాలక్కాయ పొడి నెయ్యి వేసుకొని దీనిలో ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది వేయకూడదు. ఆవిరికి ఉడికించుకోవాలి. మనం చిలకడ దుంపలు ఎలా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా. చూడండి, వాటర్ పెట్టేస్తున్నా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని, చూసారు కదా, సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసా, కనిపిస్తుందా? చక్కగా గుమ్మడికాయ కట్ చేసుకున్నాము, బెల్లము యాలక్కాయ పొడి నెయ్యి వేసుకొని దీనిలో ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది వేయకూడదు. ఆవిరికి ఉడికించుకోవాలి. మనం చిలకడ దుంపలు ఎలా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా. చూడండి, వాటర్ పెట్టేస్తున్నా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని, చూసారు కదా, సిమ్లో. ఓకే అండి, మన హల్వా ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా? ఈరోజు మీ కర్రీ ఏంటండి? మా కర్రీ అయితే చిక్కుడుకాయ అండి. గోరు చిక్కుడుకాయ, టమాటా, అల్లం, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, చిన్నులపాయ, కొంచెం కరివేపాకు దంచి వేసుకున్న. సూపర్ టేస్ట్ ఉంది. అంటే స్పైసీ కొంచెం తక్కువ వేసుకున్నాలండి, కొంచెం నోరు మంటగా ఉందని చెప్పి కారం కొంచెం తక్కువ వేసుకున్నా. మీదేం కర్రీ? చూపించా కదా మా కర్రీ. ఇదిగోండి, నీళ్లు వేడైనాయి, మనకి చక్కగా హల్వా అనేది ఉడికిపోయింది. యామ్ యామ్ ఎమ్మి ఎమ్మి హల్వా రెడీ. చూడండి, వావ్, సూపర్. కనిపిస్తుంది కదా చక్కగా. దీన్ని ఇలా వేసుకొని కొంచెం పాకం వేసుకొని తింటే అదిరిపోద్దండి బాబోయ్. ఫైనల్ గా మన ఎమ్మి ఎమ్మి హల్వా రెడీ అయిపోయింది. చూడండి, సూపర్ టేస్ట్ ఉందండి. వేడిగా ఉంది కాబట్టి కొంచెం తిని చెప్తా. వావ్, సూపర్. నిజంగా చెప్తున్నా, వీడియో కోసం చెప్పట్లేదండి. ఎన్నో పోషకాలు ఉన్నటువంటి గుమ్మడికాయ హల్వా రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకొని తినండి. హెల్త్ కి ఎంతో మంచిది. ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి మన బాడీకి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చెప్పినట్టు చేసుకోండి. అలాగే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ తప్పకుండా తెలియపరచండి. ఓకేనా? సూపర్. అమ్మ సూపర్ సూపర్ సూపర్. లైక్ చేసేయండి.